హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక టాపిక్ గురించి మాట్లాడదాం వచ్చాను. యూట్యూబ్ లాంటి ఇంకో యాప్ ఉంది, దాని నుంచి కూడా అర్నింగ్స్ చేసుకోవచ్చు అనేది ఎంతమందికి తెలుసు లేదు అని చెప్తామని వచ్చింది అనమాట. యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ చేయడం నాకు అసలు చెప్తాం. సో ఇదేదో ట్రై కూడా మనీ వస్తాయి అనమాట. ఈవెన్ 500 కూడా ఉంటే విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. సో అందుకని బెటర్ ఆప్షన్ అది వచ్చేసి ఆటో ప్లే అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. యూట్యూబ్ బాగా టఫ్ ఉంది, బాగా మానిటైజ్ అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ద బెస్ట్. కానీ ఈజీ అయితే కూడా కాదు, ఎందుకంటే దాని ముందు క్రైటీరియాస్ దానికి కూడా ఉన్నాయన్నమాట. అది అసలు ఇప్పుడు ఎవరి తెలియాలనుకుంటున్నా. యాక్చువల్గా 1 మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయన్నమాట ప్లే స్టోర్లో. కానీ ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది మీరే చెప్పాలి కామెంట్స్లో. నాకు ఆటో ప్లే అనేది ఒకటి ఉంది అనేది మీకు ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ చేయండి అనమాట. ఇక మెయిన్ టాపిక్లో ఉండే ముందు అంటే ఫస్ట్ అయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. ఇది వచ్చేసి ఒక ఆటో ప్లే యాప్ అనమాట. అది సేమ్ యూట్యూబ్ లాగానే మీరు వీడియోస్లో ఏవైతే వీడియోస్ మీరు షూట్ చేసి యూట్యూబ్ సేమ్ ఒకే వీడియోస్ ఈ ఆటో ప్లే యాప్లో కూడా అప్లోడ్ చేసి మీరు యూట్యూబ్లో యూట్యూబ్లో ఎట్లా అర్నింగ్స్ అయితే చేసుకుంటున్నారో ఇందులో కూడా అట్లా అర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడైతే $100 అయితే విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది, కానీ ఇక్కడైతే 500 రూపీస్ అయినా కూడా విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇండియన్ యాప్, ఇండియాలోనే వర్క్ అవుతుంది, వేరే ఏ కంట్రీస్లో కూడా వర్కౌట్ అవ్వదు అనమాట. అది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. కాకపోతే బెటర్ ఆప్షన్. ఒకవేళ మనం రెండిట్లలో సేమ్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటామంటే బెటర్ ఉంటుంది. యూట్యూబ్ ఒకవేళ వీడియోస్ తీసే వాళ్ళకైతే బెటర్ అంటే బెటర్ ఉంది. రెండిట్లలో అప్లోడ్ చేసుకోవడం వల్ల పెద్ద ఫరక్ అయితే ఏం పడదు. రెండిట్లలో అప్లోడ్ చేసుకొని డిలీట్ చేసేసుకుంటే అయిపోతే మన ఫోన్ స్టోరేజ్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అయితే ఇదైనా మానిటైజ్ అవుతుంది, లేదా అదైనా మానిటైజ్ అవుతుంది. కానీ యూట్యూబ్కి మాత్రం ఇవ్వదు, ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ కాబట్టి దీనికి ఎక్కువ. ఇది కొంచెం కష్టపడ్డా ఇదే బెటర్ ఆప్షన్, బట్ ఆల్టర్నేట్గా ఇది కూడా ఉన్నాయి. మాట్లాడుకుంటే కాపీరైట్ కానీ స్ట్రైక్స్ కానీ అలా ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకునేటట్టయితే సేమ్ యూట్యూబ్కి ఎలా పాలసీస్ అవి ఉన్నాయో అలాగే ఉంటాయి అన్నమాట. స్ట్రైక్స్ కానీ వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చి మనం పోస్ట్ చేయొద్దు. అది ఏ యాప్లో కూడా చేయొద్దు, ఇన్స్టాగ్రామే కానీ యూట్యూబే కానీ ఈ ఆటో ప్లే యాప్ అయినా అట్లాంటివి చేయొద్దు అసలు. అదే పాలసీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని మానిటైజేషన్కి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్ ఇస్తా, అవే అనమాట. దీని మానిటైజేషన్ పాలసీస్ వచ్చేసి బిగినర్ క్రియేటర్, లైక్ గ్రోయింగ్ క్రియేటర్, రైజింగ్ స్టార్, ఇంకా వైరల్ సెన్సేషన్ అని ఇట్లా లెవెల్స్ ఉన్నాయి అనమాట. అందులో 3rd లెవెల్ మనం ఏదైతే 3rd లెవెల్ రీచ్ అవుతామో అప్పుడు మనకి మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ సేమ్ ఇంకా యూట్యూబ్కి ఎలా చేస్తామో అలాగే ఫోన్ నెంబర్ ఇస్తే వచ్చేస్తాం అనమాట. దీని పేమెంట్ కూడా సేమ్ బ్యాంక్. ఈ యాప్లో మన తెలుగు వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఈ యాప్లో ఎక్కువ తెలుగు వాళ్ళు లేరనమాట. వేరే లాంగ్వేజ్ ఇండియాలోనే వేరే పీపుల్ ఉన్నారు తప్ప మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడే పెట్టేసేది. దీనికోసం స్పెషల్గా చేసేది ఏం లేదు, ఆల్రెడీ యూట్యూబ్ కోసం చేసేది ఇందులో అప్లోడ్ చేయడం అంతే. అనే మనీ వస్తాయా అని అనుకోని ఉండొచ్చు మీరు. అసలు పెట్టగానే ఏ యాప్ వాళ్ళు ఇవ్వరు, పెట్టి మానిటైజ్ అయ్యి మనం అప్లోడ్ చేస్తేనే ఉంటే ఎప్పటికీ వస్తాయి. ఇప్పటి వరకు నాకు యూట్యూబ్లో డబ్బులు కూడా రాలేదు. అది గ్యాప్ ఇవ్వకుండా ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ దేనికైనా. అసలు ఎంత బిజీ ఉన్నా డైలీ ఒక వీడియో, ఒక వీక్లీ 2 లాంగ్ వీడియోస్ మీ టైం ప్రకారం మీరు ఎట్లా మీకు ఎప్పుడైతే ఏ టైంలో అయితే లైక్స్ వ్యూస్ బాగా వస్తున్నాయో ఆ టైం పెట్టుకొని అప్లోడ్ చేస్తూనే ఉన్నది, ఎప్పటికైనా రీచ్ అయితే వస్తుంది. అదే నేను చెప్పాలనుకునేది. రెవెన్యూ విషయానికి వస్తే యూట్యూబ్ వచ్చేసి మనకి 55% రెవెన్యూ మనకి ఇచ్చి 45% వాళ్ళు తీసుకుంటారు అనమాట యాడ్స్ రెవెన్యూ. బట్ ఈ యాప్లో 85% మనకి ఇచ్చి 15% యాప్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. బెస్ట్ ఆప్షన్. క్విక్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అలా అని యూట్యూబ్ వదిలే అలా చేయాలా అని నన్ను అడిగితే యూట్యూబ్ అస్సలు వదలద్దు, ఎందుకంటే యూట్యూబ్ వరల్డ్ వైడ్ చూస్తారు. సో ఇందులో అప్లోడ్ చేసేటివి అందులో కూడా అప్లోడ్ చేయడం తప్ప అలా దీని అకౌంట్ క్రియేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది దీనికోసం మళ్ళీ ఇంకో వీడియో చేయాల్సిన పని అయితే లేదు. జస్ట్ ఎవరైతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఓపెన్ చేయగానే యాప్ జస్ట్ నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తే చూడండి. సైన్ ఇన్ చేయగానే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోగానే వెంటనే మనకి క్రియేట్ ఛానల్ అనమాట. అక్కడ
ప్రెస్ చేసి మొత్తం మన డీటెయిల్స్ ఫిల్స్ చేస్తే సరిపోతుంది. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, నా నుంచి ఇలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయో చెప్పండి. కానీ ఆటో ప్లే మాత్రం కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో ఆటో ప్లే కూడా డౌన్లోడ్ చేసుకొని ఏ వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారో ఇందులో కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుంది. ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నవి, అందరికీ తెలియకపోవడము, వ్యూవర్స్ ఎవరు లేదు, బేసిక్గా క్రియేట్ చేసే వాళ్ళే ఉన్నారనమాట. అందుకనేసి బెటర్ ఆప్షన్ మీరు ఇప్పుడే వెళ్ళి సైన్ ఇన్ అయితే అప్లోడ్ చేస్తే చాలా క్లిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.